కన్యా రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 4 జనవరి 2026 ఆదివారం నుంచి 10 జనవరి 2026 శనివారం వరకు కన్యా రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకుందాం. ముఖ్యంగా కన్యా రాశి వారికి అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ రాశి వారికి అర్ధాష్టమంలో రవి బుధ శుక్ర కుజుల సంచారం, షష్టమ రాహు, సప్తమ శనైశ్వరుడు, దశమ బృహస్పతి, ఏకాదశి చంద్రుడు, ద్వాదశంలో కేతు యొక్క సంచారం. కన్యారాశి వారికి ఆంగ్ల సంవత్సరంలో ఏది ప్రారంభం చేసినప్పటికీ అత్యంత శుభప్రదమైన ఫలితాలే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. గతంలో జరిగిన నష్టాలు పునరావృతి కాకుండా జాగ్రత్త పడతారు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. గృహంలో శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. 4 గ్రహాల యొక్క ప్రభావం చతుర్థ స్థానంలో ఉండటం వల్ల నూతన గృహ నిర్మాణాలు, గృహ మార్పులు, గృహ సంబంధితమైన కార్యాచరణ, రుణ సంబంధితమైనటువంటి నివృత్తికి మీ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. రుణ బాధల నుంచి ఉపశమనం పొందుతారు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల సుదూర ప్రాంతాల ప్రయాణాలు చేస్తారు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక లాభస్థిత చంద్రుడు ద్వాదశ కేతు సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు, పురాణపట్నం వల్ల మానసికంగా కూడా చాలా ప్రోత్సాహకరమైనటువంటి శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇటు షష్టమ రాహు, ద్వాదశ కేతు సంచారం కన్యారాశి వారికి ఒకంత మధ్యవర్తుల విషయాల్లో మీరు పెట్టే ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే ఈ రాశి వారికి షష్టమంలో ఉన్నటువంటి రాహు సంచారం వల్ల మనకే ఆలోచన లేనప్పటికీ కూడా మధ్యవర్తుల ఆలోచనల మీద మీరు డిపెండెన్స్ అయ్యి మనం ఏదో చేస్తే బాగుంటుంది, కొంత డబ్బు ఇస్తే ఆర్థికంగా ఇటు ఉద్యోగపరంగా మనకి లాభసాటిగా ఉంటుందని ప్రలోభాలకు గురవటం కానీ, మధ్యవర్తుల విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం, ఇటు వ్యాపార పరంగా పార్ట్నర్షిప్ల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం అనేది ఆర్థిక నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ముఖ్యంగా విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు, కన్సల్టెన్సీ, విదేశీ సంబంధితమైనటువంటి H1B వీసాల లాంటి సమస్యల్లో ఉండేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. ఇటు సప్తమ శనైశ్వరుడు, దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో కూడా కన్యారాశి వారికి ఆర్థికపరమైన ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చివరి వరకు ఆర్థికంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, ఏదో జరిగిపోతుందని ముందుకెళ్తూ అది చివరిలో కొంత అనిశ్చిత వాతావరణం కలగకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. అందుకనే వారాంతం కన్నా వారం ప్రారంభంలో కన్యారాశి వారికి అన్నింటా శుభవార్తలు వింటారు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు కలుగుతాయి. ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఫైనాన్స్ రంగాల్లో ఉండేవారికి సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్ ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక కన్యారాశి వారికి ద్వాదశ కేతు యొక్క సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కానీ, ఆరోగ్య విషయాల్లో, ఆహార విహార విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించండి. ఎందుకంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కాస్త ఒత్తిడిని కలుగు చేస్తాయి. నిద్రలేమి, అలసట, ఒత్తిడి భారం, శారీరక శ్రమ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ప్రయాణాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక కన్యారాశి వారు వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు, చిన్న తరహా వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయాల్లో తక్కువగా పెట్టుకోండి. ఆర్థిక పరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి షష్టమ రాహు సంచారం వల్ల ఒక చిన్న ప్రలోభాల్లో మనం గురైనప్పటికీ కూడా ఆర్థిక నష్టాలు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఈ వారం ప్రారంభంలో అన్నింటా శుభవార్తలు వింటారు. వారాంతంలో కాస్త జాగ్రత్తలు పాటించడం కన్యారాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి సప్తమ శనైశ్వరుడు, ద్వాదశ కేతువు. ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అన్నింటా శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. మంగళవారం, విశేషంగా శనివారం రోజు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో విశేష అర్చనా కార్యక్రమాన్ని చేసుకోండి. అలాగే షష్టమ రాహు సంచారం వల్ల దుర్గా సప్తశ్లోకి స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవటం, అమ్మవారి యొక్క ఆరాధన ఆదివారం రోజు, విశేషంగా శుక్రవారం రోజు చేసుకోవటం కన్యారాశి వారికి అన్ని రకాలుగా ఇటు ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబపరంగా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా ఈ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు.